మరి సినిమాలలో చూసే నేర్చుకుంటుర్రో లేకుంటే బయట ఏటి చూసి సినిమాలలో పెడుతున్నారో ఏమో తెలియదు కానీ కొన్ని దిక్కుల్లా దొంగలు అచ్చం సినిమాలలో చేసినట్టే చేస్తుర్రు. కత్తులు కటార్లు పట్టుకొని పబ్లిక్ను బెదిరిస్తున్నారు. పట్ట పైటీలే మనుషుల పానాలు తీస్తుర్రు. దొంగతనాలకు పోయిన కాడ మనుషుల పానాలు తీసుడే కాదు, ఏకంగా అడ్డం పోయిన పోలీసు వాళ్ళకు కూడా కత్తులు చూపెట్టుకుంటా బెదిరిస్తుర్రు. ఇగో గిది కూడా అసొంటి వాడితే చూడురో సరే. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఔటర్ లింక్ రోడ్డు మీద ఇయ్యాలో సినిమానే కనపడదు. సినిమా అంటే మామూలు సినిమా కాదు. కెమెరాలు పెట్టి రోల్ కెమెరా యాక్షన్ అనగానే ఎగిరి దుంకేటి రియల్ యాక్టర్లు ఎవరు లేరు, అంత రియల్ యాక్టర్లే. పోలీసు వాళ్ళకేంచి తప్పించుకునేందుకు దొంగలు సినిమాలో చూపెట్టినట్టే కత్తులు చూపెడితే పోలీసు వాళ్ళు దొంగల్ని భయపెట్టేందుకు తుపాకులు తీసి బుల్లెట్లు పేల్చిర్రు. ఇక అసలు ముచ్చటేందయ్యా అంటే ఈ నడుమ పౌతు నల్గొండ జిల్లాలో దొంగతనాలు గట్టిగా అవుతున్నాయట. ఎట్టన్నా చేసి దొంగల్ని పట్టుకోవాలని పోలీసు వాళ్ళు మాపంతా కాపు కాస్తున్నారట. అట్ట బేస్తారన్నాడు మాపు. అంటే తెల్లారితే శుక్రవారం అనంగా రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు వాళ్ళు దొంగల్ని చూసి బండ్లాగబట్టిరాట. పోలీసు వాళ్ళు ఆగబడుతుంటే కూడా ఆగకుండా అట్టనే ఊరుకుతుంటే ఆళ్ళెనకంగా పోలీసు వాళ్ళు పడ్డారు. అట్ట చిన్నగా మెల్లగా పెద్ద అంబర్పేట ఏరియాలున్న ఔటర్ రింగ్ రోడ్డుకు రాగానే ఇక్కడి పోలీసు వాళ్ళు కారు అడ్డం పెట్టిర్రు. వెనకకు చూస్తేనేమో నల్గొండ పోలీసు వాళ్ళు, ముందర చూస్తేనేమో పట్నం పోలీసు వాళ్ళు. ఎటు పోవాలనో తెలవక పోలీసు వాళ్లకు కత్తులు చూపెట్టిరాట దొంగ పడవేగాళ్ళు. ఇంకేముంది, గా దొంగల్ని భయపెట్టేందుకు పోలీసు వాళ్ళు గాల్లకు తుపాకులు పేల్చిర్రు. గా తుపాకుల సప్పుడిని చుట్టుముట్టున్న పబ్లిక్ మస్తు జంకిలాట పాపం. గిట్ట నలుగురి దొంగల్ని పట్టుకున్నారట. వాళ్ళ దగ్గరున్న బండ్లను ఫోన్లను సీజ్ చేసిరట పోలీసార్లు. గిళ్ళ గుంపులో ఇంకెవరెవరున్నారు, ఎక్కడెక్కడ దొంగతనాలు చేసిరు, ఏంది కథ అనేటిదంతా ఆరాధిస్తున్నారట. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఇంతకు మునుపు నల్గొండ జిల్లాలున్న కట్టంగూర్ల దొంగతనానికి పోయి ఒక మనిషి పానం తీసింది కూడా గీళ్ళేనాట. గీళ్ళ షిడగది మొకాలన్న మన్ను. ఇక పోలీసార్లు పట్టుకుంటే పట్టుకున్నారు గాని మిగతా రీకల గట్టిగా తలవాలు పోయిరు సార్లు. ఇక ఇప్పటి సంది ఇటువంటి తాసిల్ తక్కువ పనులు చేయాలంటే అవతలోనికి గజ్జు నొనికే తట్టు చేయాలి సార్లు అంటున్నారు ముచ్చడానికైనా పబ్లిక్.